హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బుద్ధి ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి వీడియో టాప్ ఫిల్టర్ కోసం ఫిష్ మీడియా అనమాట. అంటే మన ఇంట్లో ఫిష్ ట్యాంకీలు ఉన్నాయి కదా, ఒకటి నార్మల్ది, ఒకటి ఇంపార్టెంట్ది. ఇంపార్టెంట్ ట్యాంకీకి వచ్చి ఫిల్టర్ లేదు, అది దాంట్లో వచ్చేసి గోల్డ్ ఫిష్ ఆస్కర్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి అది ఇంపార్టెంట్ ట్యాంక్ కాబట్టి అది చాలా రోజుల నుంచి ఉంది. దానికి టాప్ ఫిల్టర్ ఉంది ఒకటి. అయితే మనకి టాప్ ఫిల్టర్ అనేది మోటార్ అనేది లేదు. సో నేను ఇప్పుడు వచ్చేసి ఒక టాప్ ఫిల్టర్ అయితే తీసుకున్నా. అది ఇంపార్టెంట్ ట్యాంక్కి పెట్టుకోవచ్చు, నార్మల్ ట్యాంక్కి పెట్టుకోవచ్చు. మనకు కావాల్సింది వచ్చేసి ఓన్లీ మనకి ఫిల్టర్ మోటార్ మాత్రమే కావాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంపార్టెంట్ ట్యాంక్కి అయితే ఒక టాప్ ఫిల్టర్ అయితే తీసుకున్నా. టాప్ ఫిల్టర్ వచ్చేసి ఎందుకు తీసుకున్నానంటే ఇట్లా నార్మల్ ట్యాంక్కి పెట్టుకోవచ్చు, ఇలాగా మళ్ళీ వచ్చేసి ఇంపార్టెంట్ ట్యాంక్కి ఓన్లీ వాటర్ మట్టమే పెట్టవచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ ట్యాంక్కి వచ్చేసి లోపలనే షటప్ అయితే ఇస్తారు. అది చాలా రోజుల నుంచి మనకు అలాగే ఉంది. ఇంకా దానికి వచ్చేసి నేను మోటార్ పెడదామని చేసుకొచ్చిన. దాంట్లో ఆల్రెడీ మనకు ఆస్కర్ అయితే ఉన్నాయి, గోల్డ్ ఫిష్ అయితే ఉన్నాయి. ట్యాంక్కి 2 రోజులకి ఒకసారి నీళ్ళు మారుతున్నా కానీ తొందరగా ఫిల్టరేషన్ లేదు కాబట్టి తొందరగా పాడైపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఆస్కర్ ఉంటాయి కాబట్టి ఆస్కర్కి ఎప్పుడు నీళ్ళు క్లియరెన్స్ ఉండాలి, మంచిగా ఉండాలి. టైగర్ ఆస్కర్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫిల్టర్ అయితే మీకు చూపిస్తాను. మీరు ఎవరైనా ఫిష్ ట్యాంక్కి ఉన్న వాళ్ళైతే ఏ ఫిల్టర్లేషన్ తీసుకోవాలంటే తీసుకుంటే ఇలాంటిదైనా తీసుకోవచ్చు. టాప్ ఫిల్టర్ అంటే ఇది అనమాట. తర్వాత వచ్చేసి ఇది ఇంత అది వద్దా అనుకుంటే నార్మల్గా స్పాంజ్ ఫిల్టర్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఫిల్టర్ ఎలా మనం వాడాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా సెట్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియో. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. అన్బాక్సింగ్ ఇప్పుడు ఈ ఫిల్టర్ ఎలా సెట్ చేసేది, ఎలా అన్బాక్సింగ్ చేసేది అయితే మనం చూసేద్దాం. ఓకే, ఇప్పుడు వీడియో. సో ఇప్పుడు మనం వచ్చేసి బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఈ ఫిల్టరేషన్, ఈ మోటార్ ఎలా ఉండేది చూడండి. వచ్చేసింది. సో మనకు ముందే మోటార్ అయితే ఉంది. సో బాక్స్లో అయితే ఇంకేం లేవు. ఇది వచ్చేసి టాప్ ఫిల్టర్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి కొన్ని ట్యూబ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది ఎలా సెట్ చేసుకునేది, ఇది ఒక ట్యూబ్ అయితే ఇచ్చిండ్రు, ఇది ఒకటి ఉంది. ఇదైతే ఉంది. మెయిన్ వచ్చేసి మోటార్ అనమాట. ఇది మెయిన్ వచ్చేసి ఫిల్టరేషన్ మోటార్ అనమాట. ఇది దీనికి వచ్చేసి మెయిన్ మనం ఇట్లా కొంచెం ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఎలా సెట్ చేసుకునేది మీకు తెలుసుద్ది చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ట్యూబ్కి అయితే ఇది ఒకటి పెడదాం. సో ఇప్పుడు మనమైతే ఈ ట్యూబ్కు ఒక చిన్నది ఎయిర్ పంప్ అనేది ఒకటి ఇస్తారు అనమాట. ఇది ట్యాంక్ బయట పెట్టాలి. ట్యాంక్ బయట పెట్టేదానికి ఇది ఒకటి బయట పెట్టిన తర్వాత బయట నుంచి ఎయిర్ వస్తుంది అనమాట మిషన్లోకి. సో దీన్ని వచ్చేసి మనం ఎడైతే ట్యూబ్ రావాలి, ట్యూబ్ రావటం కదా. ఓకే, వచ్చింది. ఇదైతే మనం పక్కన పెట్టేసి ఇది మళ్ళీ అడ్జస్ట్గా ఉన్న కాడ పెట్టేయాలి. ఉన్న కాడ పెట్టేసిన తర్వాత దీనైతే మళ్ళీ దీనికి ఇలాగా ఫిట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది ఉంటుంది కదా,
దీన్ని ఒకటి ఫిట్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఎయిర్ కావాలనుకుంటే బబుల్స్ వస్తాయి అన్నమాట. బబుల్స్ వస్తాయి. బబుల్స్ కావాలనుకుంటే ఊరకు వదిలేయచ్చు, లేదంటే దీన్ని కూడా మనము మూసేసి లాక్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగ ట్యాంకీలో పెట్టి ఇది ఫిల్టరేషన్లో పెట్టాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ వచ్చేసి అనమాట. సో దీని సెటప్ అయితే ఓకే ఇంకా మనం అయితే ఓకే అయిపోయింది అనమాట. ఇది వచ్చి వాటర్లో ఉంటుంది, ఇది వచ్చేసి ట్యాంక్ పోతుంది అనమాట. ఇది వచ్చేసి బయటికి. సో ఇప్పుడు ఈ మిషన్ మోటార్కి అన్ని కనెక్షన్లు అయితే ఇచ్చేసాము. ఒకటి ఎయిర్ పైపు, ఒకటి వాటర్ పైపు, ఇంకా మిషన్ వాటర్కి ఇది వచ్చేసి మూడు ఉంటుంది అనమాట. చేపలు ఓళ్ళు లేకపోకుండా ఇది ఉంటుంది, ఇది క్యాప్. ఇది వచ్చేసి పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మన ఈ బాక్స్లో మనకి ఒకటి ఉంటుంది అన్నమాట. ఇది మనము ఇలాగ వదలాలా. ఈ బాక్స్లో మళ్ళీ మనం ఇదొకటి ఇస్తారు, దాని లోపల వేసేసి ఇదొక ప్లేట్ ఉంటుంది, ఇక్కడ గది డివైడ్ చేసేదానికి అనమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్పాంజ్ పెట్టి ఈ ట్యూబ్ ఉంటుంది కదా, ఈ ట్యూబ్ ఇలా పెట్టి క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని దీన్ని వచ్చి ఇలాగ పెట్టాలి. ఇలా పెట్టే ముందుగా ఇది పెట్టే ముందుకు వచ్చేసి మనం స్పాంజీ దీని మీద వేయాలి. స్పాంజీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో స్పాంజీ కూడా ఎలాగ పెట్టాలంటే మొత్తం తీసేసి కట్ చేసి ఈ బాక్స్లో ఇలాగ పెట్టేయాలన్నమాట. ఇలాగ మొత్తం బాక్స్లో పెట్టాలి. ఒకసారి దీని రివ్యూ వచ్చేసి మనకి నార్మల్ ట్యాంక్కి ఎలా సెట్ చేసేది, ఎలా ఇది టాప్ మీద కూర్చుంటుందో ఒకసారి పక్కన ఇస్తా చూడండి. ఇలాగైతే మనకి సెట్ అయ్యిద్ది అనమాట, ఇలాగ పక్కన. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ స్పాంజీ ఈ డబ్బా వచ్చేసి, సో ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా ఈ బాక్స్తో మనకైతే పని లేదనమాట. ఈ బాక్స్తో మనకి ఏ పని లేదు. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనమైతే ఈ మోటార్ ఉంది కదా, ఈ మోటార్ వచ్చేసి ఇంకా మనమైతే ఇంపార్టెంట్ ట్యాంకీకి ఫిట్ చేయబోతున్నాం. మంచి ఫిల్టరేషన్ అయితే ఇస్తుంది అనమాట ఈ మోటారు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఫిష్ ట్యాంక్ ఎలా ఉంది చూపిస్తా, తర్వాత క్లియర్ అయినవి చూపిస్తా. మనకి ఇప్పుడు ఆస్కర్ అయితే ఉన్నాయి. ఆస్కర్కి వచ్చేసి ఎప్పుడు వాటర్ అయితే ఫుల్ క్లియర్గా ఉండాలి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా ఇదైతే ఎలా సెట్ చేసేది చూద్దాం పని. సో ఇప్పుడు వచ్చేసి మనకి ట్యాంకీలు వచ్చేసి కనిపిస్తున్నాయి కదా, ఆస్కర్ గోల్డ్ ఫిష్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు లోపల ఎంత గలీజ్గా ఉందంటే అంత గలీజ్గా ఉంది. మనకు ఆస్కర్కి వచ్చేసి వాటర్ ఫుల్గా క్లియర్గా ఉండాలి. నేను 2 రోజులైంది వాటర్ చేంజ్ చేసి తొట్టి కడిగి, అయినా కానీ వాటర్ వచ్చేసి కొంచెం ఇలా ఉంది. సో ఇప్పుడు నేనైతే ఫిల్టర్ సెట్ చేస్తున్నా. ఆస్కర్ చూడండి ఎలా ఉందో, మంచి ఫ్రెండ్లీ ఫిష్ అనమాట ఆస్కర్. టైగర్ ఆస్కర్ అంటారు అన్నమాట. వీటిలలోనే 4-5 రకాలు ఉన్నాయన్నమాట చాలా. సో నేను ఇంకా యాడ్ చేస్తాను దీంట్లో, చూస్తూనే ఉండండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో 2 టైగర్ ఆస్కర్లు మాత్రమే ఉన్నాయి. సో గోల్డ్ ఫిష్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ట్యాంక్కి అయితే మనము టాప్ ఫిల్టర్ సెట్ చేయబోతున్నాం. చూస్తాంగా దీన్ని అయితే మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, దీంట్లోనే మనకి ఫిల్టరేషన్ అనమాట. ఇది ఇంపార్టెంట్ ట్యాంక్ అనమాట ఇది. సో నార్మల్ ట్యాంక్ వచ్చేసి ఇది అనమాట. నార్మల్ ట్యాంక్ వచ్చేసి దీన్ని అనమాట నార్మల్ ట్యాంక్ అంటారు. ఇంపార్టెంట్ ట్యాంక్ అంటే ఇది, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది రౌండ్గా మోల్డ్గా ఉంటుంది అనమాట. దీనికే సెటప్ అంతా మొత్తం దీంట్లో వస్తాయి. ఇక్కడ చూడండి ఇది అనమాట. సో మనం వచ్చేసి ఇప్పుడు దీంట్లో నేను ఫిల్టరేషన్ అయితే సెట్ చేయబోతున్నా. చూడండి ఎలా సెట్ చేస్తానో. సో ఇప్పుడు మనం హీటర్ కూడా మనకి ఆస్కార్కి అయితే హీటర్ కూడా ముఖ్యం. నేను ఇప్పుడు హీటర్ గోల్డ్ ఫిష్ ఇంతకు ముందు ఉన్నాయి కాబట్టి వాటికైతే పెట్టలేదు. ఇప్పుడు హీటర్ కూడా పెట్టాలనుకుంటున్నా. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడైతే
ఈ మోటార్ మనం ఎలా సెట్ చేసేది మనం చూద్దాం. సో ఈ ట్యూబ్కి రబ్బర్ వేసుకుందాం మనం, ఎందుకంటే పక్కన మనం అటు ఇటు పోకుండా ఉంటుంది. సో ఇది మనం ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు వచ్చేసి దీనికి ఎంత కావాలో అంత లేయర్ అయితే మనం కట్ చేసుకుందాం అనమాట. కట్ చేయడం అవసరం లేదు, బహుశా మనం మళ్ళా తిరిపి ఇట్నే వేసుకుంటే సరిపోద్ది. ఈ లేయర్ అంతా దీనికైతే సరిపోద్ది. సో ఇప్పుడు లోపల మీరు ఇంకా ఒకటి చూడలేదు కదా, ఈ లోపల ఇంకొక లేయర్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదా, ఈ డబ్బాలో దీన్ని వచ్చేసి ఇది పైనే కూర్చుంటుంది అనమాట. దీని లోపల వేసేసి దీనిపైన మనం వేయాలి. వాటర్ పడే కొంది ఇది అణిగిపోద్ది అనుకుంటా. అయిపోతుంది, కట్ చేద్దాం. పైకి వచ్చిందంటే ప్రాబ్లం, కట్ చేద్దాం. సో మనం ప్రత్యేకంగా దీనిపై ఇది స్పాంజీ దీనిపైన అయితే సెట్ చేసాము కదా, సెట్ చేసిన తర్వాత ఇంక అట్లా వదిలేసి ఇది మోటార్ అయితే ఇప్పుడు మనం ఎలా పెట్టేది చూద్దాం. దీనికి ఇలాగ పెట్టేసి దీన్ని పెట్టేసుకోవటమే దీని మీద. సో ఇప్పుడు మోటార్ వచ్చేసి నీళ్ళలో పెట్టాలి. బాగా కావాలి. సో మనం వచ్చేసి కరెంటు వైర్లు అన్నీ ఇక్కడి నుంచే తీసుకుందాం. అన్నీ తీస్తాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఎయిర్ పైప్ అనమాట. ఎయిర్ పైప్ వచ్చేసి ఎప్పటికీ అలా బయట ఉండాలి. మనం వచ్చేసి ఇప్పుడు మోటార్ ఉంది కదా, ఈ మోటార్ మనం నీళ్ళల్లో సెట్ చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి నేను కరెంట్ అయితే ఇప్పుడు ఈ మోటార్ ఉంది కదా, ఎయిర్ పైపు నుంచి ఎయిర్ ఇలాగ వెళ్ళి ఆ మంతన కింద నుంచి మనకి ఈ పైప్లో నుంచి అయితే దీంట్లోకి వాటర్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం కనెక్షన్ అయితే ఇద్దాము. ఈ నుంచి వచ్చింది.
సో కనిపిస్తుందా, ఇక్కడ నుంచి ఎయిర్ బబుల్ అయితే వస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే వాటర్ మళ్ళీ కిందికి అయితే కడుతుంటాయి. ఇది చూడండి, ఇదిగో వాటర్ అయితే ఆల్రెడీ ఇంకా మనకి ట్యాంకీలో అయితే ఫిల్టరేషన్ అయితే అవుతుంది. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనకి వాటర్ అయితే పైకి వచ్చి లోపలికి అయితే పడుతుంటాయి అన్నమాట. అప్పుడు ఫిల్టరేషన్ వచ్చేసి క్లియర్గా అయితే ఈ వాటర్ అయితే ఇక్కడ వస్తుంది చూడండి. స్పాంజ్ అంతా నానిన తర్వాత అయితే కిందికి పోతుంది. కిందికి పోయిన తర్వాత అయితే మనకి కరెక్ట్గా ఈ హోల్స్లో అయితే మనకి కూర్చుంటుంది అన్నమాట పైకి. సో ఇప్పుడు మనకు కనిపిస్తుందండి, అక్కడ నుంచి బబుల్స్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి బబుల్స్ వస్తున్నాయి. బబుల్స్ వస్తాయి కింద నుంచి వచ్చేసి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఎయిర్ పైప్ అనమాట. ఎయిర్ పైప్ నుంచి మనకి ఇలాగా ఎయిర్ అనేది మిషన్లోకి పాస్ అవుతుంది. ఈ కింద నుంచి వాటర్ కింద ఎయిర్ అనేది మిషన్లోకి పాస్ అయిన తర్వాత ఈ బ్లూ పైప్లో నుంచి మనకైతే వాటర్ ఇలాగా దీంట్లోకి వస్తుంటాయి. వచ్చేసి ఈ స్పాంజ్లో నుంచి ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగా కిందికైతే పోతాయి అన్నమాట. బోర్డు అయితే ఇక్కడ దగ్గరలో ఉంది. సో ఇక్కడ నుంచి అయితే కింద పడుతుంటాయి. ఇదండి ఫిల్టరేషన్. సో ఇది ఫిల్టరేషన్. కాసేపటికి మొత్తం క్లియర్ అయిపోతాయి అన్నమాట. చూస్తూ ఉండండి అట్లే వీడియో. సో మనకి ఫిల్టర్ లైట్ కూడా వెలిగింది చూడండి. మనకి ఫిల్టర్ లైట్ కూడా వెలిగింది చూడండి. ఇంకా ఆస్కర్లు అయితే ఇవేనమాట, టైగర్ ఆస్కర్లు. ఇప్పుడు కింద ఉన్న ఈ చెత్త అంతా అయితే మనకి ఫిల్టరేషన్ అయిన తర్వాత అయితే చూద్దాం. సో ఇదేనండి ఈ వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో ఇది వచ్చేసి ఫ్రెండ్లీ ఫిష్ అనమాట, టైగర్ ఆస్కర్. ఇలాగ మనకి ఫ్రెండ్లీగా డాగ్ ఈటింగ్ ఒకటి కూడా అంటారు, వాటర్ డాగ్ అని. సో మంచిగా ఉంటాయి అన్నమాట మనకి. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఫిల్టర్ వాటర్ ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి. చూడండి ఒకసారి, అప్పుడే వాటర్ అయితే మనకి ఎలాగా ఫిల్టరేషన్ అవుతుందో ఇక్కడ చూడండి. బ్లాక్ వచ్చింది కదా, లోపల ఉన్న ఆ మురికంతా అయితే మనకి ఫిల్టరేషన్లో ఫిల్టర్ అయ్యి లోపల ఉన్న మురికంతా ఫిల్టరేషన్లో ఫిల్టర్ అయ్యి ఆ పక్క పడుతూ ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉన్నాయి ఆస్కర్స్.
ఆస్కార్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాటర్ ఫిల్టరేషన్ మంచిగా ఉండాలి, హీటర్ ఉండాలి. సో ఇంకా నేను ఆస్కార్ అయితే ఇంకా 4-5 రకాలు ఉన్నాయన్నమాట. నేను ఇంకా తీసుకొచ్చి దీంట్లో యాడ్ అయితే చేస్తా. ప్రస్తుతానికి 2 మాత్రమే ఉన్నాయన్నమాట. సో చూస్తూ ఉండండి, నేను ఎప్పుడెప్పుడు వీడియోలన్నీ నేను పోస్ట్ చేస్తుంటా. సో ఈ ఫిషెస్ ఎలా ఉన్నాయో అయితే చెప్పండి నాకు. వచ్చేసి టైగర్ ఆస్కార్ అనమాట, బ్లాక్ టైగర్ ఆస్కార్. సో చూస్తూ ఉండండి, కొంచెం వాటర్ క్లియర్ అయినాక నేను మళ్ళీ చూపిస్తా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం అంతా సెట్ చేసినాం అనమాట. చూడండి ఇప్పుడు అయితే మనకి నలకలు అయితే వస్తూ ఉన్నాయి. ఇలాగా క్లోజ్ చేసేసామంటే మనకు సరిపోతుంది అనమాట. సో బొబ్బులు ఆఫ్ చేసినారు. అవి వచ్చినాయి అంటే చేపలు తిరగలేకపోతుంది. సో ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ అనేది నేను ఆఫ్ చేసేస్తున్నా. ఎందుకంటే ఆ బబుల్స్ వస్తుంటే మన ఫిషెస్ అనమాట, ఆ ఫిష్ వచ్చేసి తిరగలేకపోతున్నాయి, స్పోర్స్గా వస్తాయి అన్నమాట. అందుకని అది క్లోజ్ చేసేసి ఫిల్టరేషన్కి ఇచ్చిన అనమాట. అదేం ప్రాబ్లం లేదు. దీనికి మనం ఆల్రెడీ స్పాంజ్ ఫిల్టర్ పెట్టి ఉన్నాము. యాంకిల్ చూపించాం లైట్ అప్. సో ఆల్రెడీ మనకైతే స్పాంజ్ ఫిల్టర్ పెట్టినాం అనమాట. దాంట్లో అయితే మనకి బబుల్స్ వస్తున్నాయి, ఏం బాగలేదు. మనకి ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఓన్లీ వాటర్ ఫిల్టరేషన్ చేసేదానికి మాత్రమే. ఈ రకంగా వాటర్ ఫిల్టరేషన్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిల్టరేషన్ అయ్యి లోపలికి పోతుంది అనమాట. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. సో మనం వీడియో దీనికి ముందు ఇలా ఉన్నదన్నమాట. ఆ ట్యాంకు ఫిల్టరేషన్ పెట్టకముందు ఇలా ఉంది. ఇప్పుడు ఫిల్టరేషన్ పెట్టిన తర్వాత ఒక 4 గంటల తర్వాత ఇలా ఉంటుంది అనమాట. చూడండి, దీనికి డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుంది. సో అందుకని టాప్ ఫిల్టర్ అయితే కంపల్సరీ. టాప్ ఫిల్టర్ పెట్టుకోలేనప్పుడు స్పాంజ్ ఫిల్టర్ అయితే ఖచ్చితంగా మీరైతే పెట్టుకోండి. సో ఇదేనండి ఈ వీడియో. నచ్చితే లైక్, కామెంట్స్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సో ఫైనల్గా వచ్చేసి ఇంకా మోటార్ది, హీటర్ది, ఫిల్టర్ది కనెక్షన్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చూడండి ట్యాంక్ క్లియర్గా ఉంది. ఇంకా రేపటికైతే ఇంకా క్లియర్గా అయితే ఉంటుంది. ఈ పక్క నుంచి ఫిల్టరేషన్ పోయి ఈ పక్క నుంచి అయితే వాటర్ కింద పడుతుంటుంది అనమాట. ఫిల్టరేషన్ అవుతూ ఉంటాయి. సో ఫిషెస్ అయితే ఇంకా క్లియరెన్స్ బాగుంటుంది అనమాట. ఇంకా 24 గంటలు అంటే రేపటికల్లా మొత్తం వాటర్ అంతా క్లియర్గా అయిపోతాయి అనమాట. ఇంకా ఆస్కార్లు అయితే ఇబ్బంది లేదు. సో ఫిల్టరేషన్, హీటర్ కంపల్సరీ అండి ఆస్కార్కి. సో ఇవి వచ్చేసి ఫ్రెండ్లీ ఫిష్ అనమాట. ఈ మంచి ఫ్రెండ్లీ ఫిష్. సో చూడండి ఎలా ఉన్నాయో, భలే ఉంటాయి అన్నమాట. చేతికాడికి వస్తూ ఉంటాయి. సో ఇంతేనండి వీడియో.